కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ చేసిన దాడి ప్రభుత్వంపై వెంటనే చర్యలు తీసుకొని మహిళకు న్యాయం చేయాలని నల్గొండ జిల్లా బీజేపీ మహిళా నాయకులు గురువారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత, ప్రధాన కార్యదర్శి కాశమ్మ మాట్లాడుతూ రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడం పై మహిళా లోకం గమనిస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। భీం జిల్లా ఆసిఫాబాద్ నుంచి తను వాళ్ళ తల్లిగారింటికి అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి వెళ్ళిన మహిళ ఆగస్టు 31 తారీఖు నాడు తిరిగి తన స్వగృహానికి తన ఇంటికి చేరుకోవడానికి ఆటో ఎక్కి కూర్చుంది। అది ఆటో ఎక్కి కూర్చున్నాక ఒక్కటే ఒంటరి ఉన్న మహిళను చూసి ఆ ఆటో డ్రైవరు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తను ఒక మతానికి చెందిన వారు ఒక ఒంటరి ఉన్న మహిళని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది। హత్య చేసి చనిపోయిందనుకొని తను వెళ్ళిపోయిండు। కానీ ఆ మహిళ అదృష్టము ఆ మందున దేవుడు కాబట్టి ఆమెకు ఆయుసు ఉంది, ఆమె కొంచెం కొన ఊపిరితో ఉండి కోలుకొని చిన్నగా రోడ్డు మీదకి రావడం జరిగింది। అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉండ్రో లోకల్ వాళ్ళు చూసి తనను ఆ లోకల్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది। ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు రిఫర్ చేయడం జరిగింది। ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో తను కొట్టుమిట్టాడుతుంది, ప్రాణాలతో చివరి క్షణాలతో ఉంది। అలాంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇలాంటి ఆటో డ్రైవర్లు ఇలాంటి మహిళల మీద అత్యాచారాలు చూస్తున్నా తెలిసి కూడా ఇప్పటి వరకు తన హాస్పిటల్ ఉంటే వెళ్ళి కనీసం పలకరించడానికి కానీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా అభయం ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు పోలేదు, చేరుకోలేదు। కనీసం ఏమైంది కూడా అని కనుక్కునే ప్రయత్నం చేయకుండా ఇంకా ఆ మహిళ ఇంటి మీద దాడి చేయించడము, ఏదైతే ఎవరైతే అత్యాచారం చేసిండో అతను వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఆ మహిళ ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది। ఇలాంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది। మహిళలకు లక్షణాలు అమ్మాయిని ఆటో ఎక్కించుకొని వాళ్ళు అగాచం చేశారు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఎంతో చేస్తున్నామో అది ఇది అని అంటున్నారు, కానీ మహిళలకు చేసింది ఏమీ లేదు। 2500 ఇస్తున్నారు, మహిళలకి 2500 ఇవ్వలేదు, ఏమి చేయలేదు, మహిళలకు అసలు ఏం చేయలేదు। కానీ అసలు మహిళలకి రక్షణ లేని ప్రభుత్వం గద్దె దిగాలే। ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలే। ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు అసలు చిత్తశుద్ధి లేదు, మహిళలకు అసలు ఏం చేస్తలేడు। ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మహిళలను పట్టించుకోకుండా మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం।